ఏంటంటే ఉసిరికాయలు అన్నమాట. హల్వా చేద్దామన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాను అన్నమాట. ఈ 9 కాయలు తీసుకుంటున్నాను అన్నమాట. అంటే పెద్ద సైజు కాయలు హల్వా చేయటానికి ఫ్రెండ్స్. అది హల్వా చేయటానికి 9 కాయలు తీసుకుని ఇందులో ఆవిరి మీద కుక్ చేస్తాం. లేదు అంటే వీటిని ఇలాగే మనం ముక్కలు కట్ చేసేసుకుని నేతిలో ఫ్రై చేసేసుకోవచ్చు. అట్లయినా బాగుంటుంది. ఆవిరి మీద తోవాలి కదా, గ్లాసులో పోసి అనమాట ఫ్రెండ్స్. ఇది పోసి ఈ విధంగా పెట్టి ఇలా పెట్టా కదా, దీంట్లో పెట్టి వేసి ఇది ఆవిరి మీద ఇలా కుక్ చేస్తున్నాను అనమాట. ఉంటుంది 15-20 లోపు అయితే పడుతుంది అన్నమాట. అది కుక్ ఫ్రెండ్స్. చూడండి, ఇది కలర్ చేంజ్ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్. ఇది అయిపోయింది అనమాట. కట్టేస్తున్నా. ఈ వేడి తీసి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇట్లా అంటే పగిలిపోతాయి అనమాట. ఇలా తీసి వీటిని ప్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఉడికిపోయినాయి కదా, ఇట్లా అంటే వేడి మీదే ఇట్లా మనం ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ మామూలుగా పచ్చి కూడా మనం ఏంటంటే ఎండబెట్టి వేసుకుని పౌడర్ చేసుకుని గ్లాసు వాటర్లో కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా కాలుతున్నాయి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నాయి కదా. పోయినసారి నేను చేశాను ఫ్రెండ్స్, చాలా చేసే ఐటమ్స్ దీంతో. కానీ ఏంటంటే హల్వా చేయటానికి సీజన్ అయిపోయింది అనమాట టయానికి. అందుకని బాగా కాలుతుంది. బాగా ఏంటంటే ఉడికినాయి అనమాట, కుక్ అయింది అనమాట ఆవిరి మీదే. వీటిని ఏంటంటే ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టేయాలన్నమాట. ఇలా దానికి బద్దలుగా వచ్చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే చాలా ఐటమ్స్ చేసా పోయినసారి నేను. దీంతో పులిహోర చేశాను, పచ్చళ్ళు చూపించాను నేను అమ్మ కలిసి. మళ్ళీ ఏమో దీంతో ఆమ్లకాండి అంటారు కదా, అది కూడా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. అది నేను 2 అన్నయ్య కలిసి. అదైతే ఇంకేదో ఐటమ్స్ దీంతో ఏంటంటే ఫ్రెండ్స్ నేను రసం పెట్టానమాట, కాయలుగాను. ఇంకా నేను దీంతో చేయాల్సిన ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకో 2-3 ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా చేస్తాను నిదానంగా, అని చేసిన అయ్యేలోపు అనమాట ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఎట్లాగో ఈ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, క్రిస్టమస్, సంక్రాంతి, న్యూ ఇయర్, ఇలా అనమాట. ఇలా వలుసుకోవాలన్నమాట. పెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టేసుకుని పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుని, కానీ దాని టేస్ట్ వేరు ఉంటుంది అన్నమాట. అది ఒరిజినల్గా ఉంటుంది అనమాట. ఇదేంటంటే దీనికే పట్టేస్తుంది. అదే వాటర్లో మనం ఉడకబెట్టామనుకో ఫ్రెండ్స్, ఇది దాని ఆవిరంతా కూడా పోదన్నమాట, అది ఉడికి. ఇప్పుడు ఇలా అనుకోండి, దీనికే పడుతుంది కదా మనకి ఆవిరి అనేది. ఇట్లా చేసి నేను మొత్తం 9 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్యాన్ కింద పెట్టేసి మిక్సీ వేసి అప్పుడు ప్రొసీజర్ అనేది చూపిస్తాను అనమాట. ఈ గింజలన్నీ పడేయటమే. లేదనుకుంటే ఎండబెట్టుకుని షుగర్ బీపీ వాళ్ళు ఉన్నవాళ్ళు పౌడర్ చేసుకుని రోజుకో చెంచా చిన్న స్పూన్ కలుపుకుని వాటర్లో తాగితే చాలా మంచిదన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా అన్ని రోగాలకి. బాగా ఏంటంటే ఉడికినాయి అనమాట, కుక్ అయింది అనమాట ఆవిరి మీదే. వీటిని ఏంటంటే ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టేయాలన్నమాట. ఇలా దానికి బద్దలుగా వచ్చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే చాలా ఐటమ్స్ చేసా పోయినసారి నేను. దీంతో పులిహోర చేశాను, పచ్చళ్ళు చూపించాను నేను అమ్మ కలిసి. మళ్ళీ ఏమో దీంతో ఆమ్లకాండి అంటారు కదా, అది కూడా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. అది నేను 2 అన్నయ్య కలిసి. అదైతే ఇంకేదో ఐటమ్స్ దీంతో ఏంటంటే ఫ్రెండ్స్ నేను రసం పెట్టానమాట, కాయలుగాను. ఇంకా నేను దీంతో చేయాల్సిన ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకో 2-3 ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా చేస్తాను నిదానంగా,
అని సీజన్ అయ్యేలోపు అనమాట ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఎట్లాగో ఈ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, క్రిస్టమస్, సంక్రాంతి, న్యూ ఇయర్, ఇలా అనమాట. ఇలా వలుసుకోవాలన్నమాట. పెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టేసుకుని పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుని, కానీ దాని టేస్ట్ వేరు ఉంటుంది అన్నమాట. అది ఒరిజినల్గా ఉంటుంది అనమాట. ఇదేంటంటే దీనికే పట్టేస్తుంది. అదే వాటర్లో మనం ఉడకబెట్టామనుకో ఫ్రెండ్స్, ఇది దాని ఆవిరంతా కూడా పోదన్నమాట, అది ఉడికి. ఇప్పుడు ఇలా అనుకోండి, దీనికే పడుతుంది కదా మనకి ఆవిరి అనేది. ఇట్లా చేసి నేను మొత్తం 9 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్ కింద పెట్టేసి మిక్సీ వేసి అప్పుడు ప్రొసీజర్ అనేది చూపిస్తాను అనమాట. ఈ గింజలన్నీ పడేయటమే. లేదనుకుంటే ఎండబెట్టుకుని షుగర్ బీపీ వాళ్ళు ఉన్నవాళ్ళు పౌడర్ చేసుకుని రోజుకో చెంచా చిన్న స్పూన్ కలుపుకుని వాటర్లో తాగితే చాలా మంచిదన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా అన్ని రోగాలకి. ఇవన్నీ కూడా ఇందుట్లో వేస్తున్నాం, మిక్సీలో వేస్తున్నాం అన్నమాట. పట్టాకి మూత పెట్టేసి ఫ్రెండ్స్, ఇది మిక్సీ పట్టేస్తారు చూడండి. ఇట్లా ఉండాలన్నమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏమాత్రం తేడా లేదన్నమాట. స్వాదిష్టంగా టేస్టే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పొయ్యి మీద ముద్దలు పెట్టేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది నెయ్యి అనమాట. ఇంట్లో కసం అనమాట. ఇలాంటి క్యాన్లు 2-3 ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇంట్లో. కానీ నేను తిన్నాను నెయ్యి మాత్రం నేను అస్సలు పొరపాటున ఎప్పుడన్నా చాలా రేరుగా తింటాను అనమాట. నెయ్యి వేసుకున్నాం అన్నమాట. అది ఇంకా మధ్య మధ్యలో వేసుకోవాలి కదా, ఇంకా చూడాలి. అది జీడిపప్పు వేపేసుకుంటున్నాం. అంటే తక్కువ కాయలు కాబట్టి ఇది ఏంటంటే బ్రౌన్ కలర్లో రావాలి, గోల్డెన్ కలర్లో రావాలన్నమాట ఈ ఫ్రై. ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా, తీసేస్తున్నాం. తీసేసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇది వేసేసుకోవాలన్నమాట. ఉసిరికాయ గుంజి వేసేసుకోవాలన్నమాట. అది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అలవాటు అన్నమాట ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసిన విధంగా నేను చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది నా ఓన్గా నేను చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతిది కూడా నా ఓనే ఫ్రెండ్స్, కాదంటలేదు. కానీ ఏంటంటే ఉసిరికాయ అనేది ఫస్ట్ టైం హల్వా ఓన్గా నాకు నేను చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఏంటంటే నెయ్యి పోస్తాను అనమాట. పోతే చూపించరా కుదరక అంటే వంచేస్తాను అనమాట ప్యాను. ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, పచ్చి ఉత్తరం అనేది పోయేంత వరకు. ఇది ఏంటంటే బెల్లం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది చెత్తపుట్టాను కదా, ఇది వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.
2 or 3 ఇవన్నీ చేస్తారు ఫ్రెండ్స్ ఐటమ్స్ దీంట్లో. మామూలుగా లోగడైతే పులిహోర ఒకటి, దీంట్లో 2 ట్రిప్పులేమో పచ్చళ్ళు కూడా పెట్టానన్నమాట ఫ్రెండ్స్ నేను. చూడండి ఇది బెల్లం వేసాను కదా ఫ్రెండ్స్ నేను. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. నేను కొంచెం వాటర్ పోసిన, ఎందుకంటే కడగాలి కదా కొంచెం, అది ఎక్కువ కాదు, అంటే బెల్లం కరగాలి కదా ఫ్రెండ్స్. అది మనం వేసుకోవాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా న్యాచురల్గా కూడా పట్టు పెట్టేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేనేం చేశానంటే ఫుడ్ కలర్ రెడ్ కలర్ కలిపాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసేస్తాను చూడండి. మామూలు గ్రీనే వేయచ్చు, కానీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఫుడ్ కలర్ కలిపాను అన్నమాట ఫ్రెండ్స్. కొంచెం కలుపుకోవాలన్నమాట. పాకం బాగా ఇదవ్వాలన్నమాట, తిప్పబడాలి. నేనేంటంటే మళ్ళీ కొంచెం కలుపుతున్నాను అన్నమాట. ఇది చిక్కబడాలన్నమాట బాగా, అంటే గట్టిగా వచ్చేయాలన్నమాట, హల్వాలాగా రావాలంటే ఓ గట్టిగా కాదు, ఓ గట్టిగా కూడా కాదనమాట, మీడియం టైప్లో రావాలి ఫ్రెండ్స్. ఇది పాకం అనేది. ఇది నేను బెల్లం చాలా మళ్ళీ కలిపాను అన్నమాట. బాగా టేస్ట్గా అయితే ఉంది. టేస్ట్ అయితే తీసాను కలిపిన తర్వాత. ఇది ఏంటంటే కొంచెం గట్టిపడాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా గట్టిపడాలి చూడండి. ఇది కొంచెం గట్టిగా అయితే అప్పుడు కట్టేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇలా చేయండి వేసి రెడీ పెట్టుకున్న ఇలాచి కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. మామూలు ఒరిజినల్ అలవాటు ఎట్లా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాల్సింది, నేను ఛానల్ పెట్టిన కొత్తలో చాలా ఐటమ్స్ చేశాను. అంటే హల్వా టైప్లో ఏంటంటే స్టార్టింగ్ నేను మామిడికాయ ఒకటి చేశాను, మామిడికాయ హల్వా ఒకటి, మ్యాంగో హల్వా ఒకటి, సపోటా హల్వా ఒకటి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను చేసింది పనసకాయ హల్వా అన్నమాట. అది ఒకటి చేశాను. పనసకాయ గింజలతో హల్వా ఒకటి చేశాను. అది కాకుండా ఫ్రెండ్స్ బఠానీతో కూడా చేశాను అన్నమాట హల్వా. ఇదేమో రాతి ఉసిరికాయతో హల్వా అనమాట ఫ్రెండ్స్. ఇది మామూలు ఉసిరికాయలు కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదివరకు అంటే మా ఇళ్ళకాడే ఉంది, ఇప్పుడంటే దొరకట్లా, వేరే చాట ఉంటున్నాం కాబట్టి. వాళ్ళు దొరికితే అది కూడా ట్రై చేస్తారన్నమాట. దాని హల్వా కూడా, దాంతో కూడా ఒక 2 ఐటమ్స్ చేద్దామని అనుకుంటున్నాను. దొరికితే మాత్రం కంపల్సరీగా సీజన్లో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 ఐటమ్స్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇది ఇలా కలుపుకుంటే ఇట్లా వచ్చేయాలన్నమాట, ఇంకా ఎక్కువగా వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇంకా కొంచెం ఉందన్నమాట, కలుపుతూనే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం గట్టిపడేంత వరకు కూడా సన్నసెక్క మీద పెంచింది. ఇందులో ఇలాచి కూడా వేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుందా? హల్వా బాగుందా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే నేచురల్ హెల్త్కి సంబంధించిన హల్వా అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే దగ్గర 9 కాయలతో, పెద్ద సైజు కాయలతో, ముదిరిపోయిన కాయలు అనమాట, రాతి ఉసిరికాయలతో హల్వా అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే 9 ఉసిరికాయలు ఆవి మీద కుక్ చేసి దాంట్లో ఏంటంటే పావు కిలోకి సగానికేమో బెల్లం వేసాను అన్నమాట ఫ్రెండ్స్. వేసి అచ్చంగా నేతిలోనే ఫ్రై చేసేసి దాంట్లో నెయ్యి పోసేసి నేతిలోనే ఇది కూడా ఫ్రై చేస్తాను అనమాట. జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టాను అనమాట. ఇది అయిపోవచ్చింది అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది అయిపోయిందనమాట కంప్లీట్గా. ఇట్లా రావాలి అనేది.
చేస్తాను అనమాట. మామూలు ఉసిరికాయలు కూడా దొరికితే దాంతో కూడా చేస్తా. ఇవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను. పోస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. సర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. దీన్ని ఇలా చేస్తున్నాను అనమాట. ఇది ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ హల్వాని ఇట్లా ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా ముక్కలుగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అది నేను నెయ్యి ఒకటి, జీడిపప్పు ఒకటి బాగా వాడతా ఫ్రెండ్స్. ఆ సంగతి మీ అందరికి కూడా తెలుసు, చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా లేయర్గా ఇది కాకుండా దీంట్లోనే నిమ్మకాయ పిండి వేరే టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది హల్వా అనేది 2 రకాలుగా చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కూడా చేసుకోవచ్చు, అది కూడా సేమ్ ఇట్లాగే పీసులుగా కట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా వీలుగా ఉంటే అది కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి,